ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పేసి ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కన్నా భిన్నంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పోరాటం ఉంటే డైరెక్ట్‌గా ఒంటరిగానే పోరాటం చేశాడు. దాన్ని ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయంగా కూడా మలుచుకునేటోడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని ఎప్పుడు మొదలుపెట్టాడో దాంట్లో ఎన్ని మార్పులు ఇచ్చాడో ఆ మార్పుల్లో ఇది కూడా ఒకటి అనుకోని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఏ అయితే మెడికల్ కాలేజీలు ఏది తెచ్చామో ఈ మెడికల్ కాలేజీలన్నీ మన ఆంధ్రప్రదేశ్‌కి అవసరం. మన ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థులకు అవసరం గనక సో కాబట్టి దీంట్లో ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి ఇలాంటి నష్టం ప్రజలకు జరుగుతుందంటే కూడా నేను సహించను. నేను ఒక మెట్టు దిగి అయినా కూడా పూర్తిగా ఎవరైతే ప్రతిపక్ష పాత్ర ఎవరైతే పోషిస్తున్నారో, ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయో పూర్తిగా కూడా అన్ని పార్టీలకు నేను పిలుపునిస్తున్నాను. మేమైనా కలిసి కూడా మేము పోరాటం చేస్తాము. అది ఇది అని చెప్పేసి ఆయన ప్రకటించిన తీరు చూసిన తర్వాత నిజంగా చాలామంది పెద్ద ఎత్తున కూడా చాలా ఎత్తున కూడా ఆయనను అప్రిషియేట్ చేసి ఎప్పుడైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. సింహం సింగిల్‌గానే వస్తుంది. పోరాటం మేము ఒక్కరమే చేస్తాం అది ఇది అని చెప్తున్న వారే ఈరోజు ఈ కాలేజీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడో దాంట్ను మనం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా గవర్నమెంట్‌లోనే ఉండాలి అనే ఒక తపనతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అయినా కలవడానికైనా రెడీగా ఉన్నామని చెప్పిన తర్వాత నిజంగా ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా మారిపోయింది. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఈ నిర్ణయాన్ని తప్పకుండా కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే